నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ లెవెల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనే యూనిట్ ఉంది. మీకు ఇది ఒక షార్ట్ స్టోరీ. ఇది ఎవరు రాశారు? మనకి ఫోక్లోర్ అనే పర్సన్ రాశారు. సో ఫోక్లోర్ అనే పర్సన్ మనకి ఆథర్. ఇతను ఈ లెసన్ లో ఏం రాశారో సమ్మరీ చూద్దాము. యాక్చువల్ గా ఈ లెసన్ లో మనకి ఏమనుంది, లెసన్ లేమ్లోనే చూస్తే తెలిసిపోతుంది. ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ కదా, సో బ్రదర్స్ గురించి ఉంటది ఈ లెసన్ లో. సో ఏముందో చూద్దాము. 3 elderly brothers lived in a spacious house on the outskirts of a town. సో ఈ లెసన్ లో మనకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? 3 brothers ఉన్నారు. సో 3 brothers ఎక్కడ బతుకుతుండే అంట, ఏదైతే టౌన్, ఆ టౌన్ అవుట్స్కట్స్ లో వాళ్ళ ఏదైతే లైఫ్ ఉందో దాన్ని గడుపుతున్నారంట. ఆల్ ఆఫ్ హూమ్ వర్ షార్ట్ సైటెడ్. సో వాళ్ళందరూ ఎవరంట? షార్ట్ సైటెడ్ అంట వాళ్ళు. సో మనకి షార్ట్ సైటెడ్ అంటే ఏంటిది? షార్ట్ సైటెడ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు కళ్ళు కొంచెం బ్లర్ గా కనిపిస్తాయి కదా. సో షార్ట్ సైటెడ్ అంటే వాళ్ళు ఏదైతే వస్తువులు దూరంగా ఉన్నాయో వీటిని వాళ్ళు చూడలేరు క్లియర్ గా. దాని దగ్గరికి వెళ్లేసరికి అంటే వాళ్ళు దగ్గర నుంచి చూడొచ్చు తప్ప ఆ వస్తువుకి ఒకవేళ వారు దూరంగా ఉంటే వాళ్ళకి కనబడదంట. సో వాళ్ళు ముగ్గురు అలాంటి వాళ్ళే అంట. అంటే వాళ్ళకి చాలా షార్ట్ సైట్ ఉందంట. అంటే కళ్ళు క్లియర్ గా కనబడవంట దూరంవి. One day the youngest brother suggested that he will take responsibility for the finances. So ఎవరైతే యంగెస్ట్ బ్రదర్, సో వాళ్ళు 3 brothers కదా, 3 brothers లో యంగెస్ట్ బ్రదర్ అంటే ఎవరు? చిన్న బ్రదర్ ఎవరైతే ఉండో అతను ఏమన్నాడంటే, నేను ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడంట, ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళవి చూసుకోవడంలో దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అని చెప్పి యంగెస్ట్ బ్రదర్ అన్నాడంట. నెక్స్ట్, పీపుల్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎల్డర్ బ్రదర్స్ డిజబిలిటీ సిన్స్ హీ కుడెంట్ సీ హౌ మచ్ money he was receiving or giving. They agreed that their money should be managed by the person with the best vision. సో ఇక్కడ ఏమైందంట, ఆ చిన్న బ్రదర్ ఏమో నేను ఫైనాన్సెస్ చూసుకుంటా అని అన్నాడు కదా. నెక్స్ట్ ఎవరైతే ఎల్డర్ బ్రదర్ అంటే ఎవరైతే పెద్ద అన్న ఉన్నాడో అతనికి షార్ట్ సైటెడ్ ఉన్నారు కదా ముగ్గురు. సో షార్ట్ సైటెడ్ ఉన్న పర్సన్ ఏంటిది, మనీ ఇవ్వడము తీసుకోవడము అంటే అకౌంట్స్ చూసుకోవడము పాసిబుల్ కాదు అని చెప్పి వాళ్ళు ఏమన్నారంట, ఎవరైతే మంచిగా చూసే వాళ్ళు అంటే మంచిగా కళ్ళు కనబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అకౌంట్స్ చూసుకోవాలని చెప్పి వాళ్ళ ముగ్గురు మధ్యలో ఫైట్ అనేది వచ్చిందంట. దే డిసైడెడ్ టు పుట్ దేర్ విజన్ టు ది టెస్ట్ బై రీడింగ్ ద న్యూ ఇన్స్క్రిప్షన్ దట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది మానిస్ట్రీస్ గేట్వే. సో ఇక్కడ ఏంటిదంట, ఫస్ట్ 3 brothers ఉన్నారు. ఆ 3 brothers కి కళ్ళు అనేటివి దూరం ఉన్న వస్తువుల్ని కనబడవంట. సో వాళ్ళు ముగ్గురు ఒక బిజినెస్ అనేది చేస్తున్నారు. సో ఏదైతే బిజినెస్ ఉందో అందులో ఫైనాన్సెస్ ఎవరు చూసుకుంటా అన్నారు? యంగెస్ట్ బ్రదర్ చూసుకుంటా అన్నాడు. యంగెస్ట్ బ్రదర్ చూసుకుంటా అన్నప్పుడు అప్పుడు ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దని ఏమన్నాడంట, నువ్వెందుకు చూసుకుంటావు, నేనెందుకు చూసుకోలేను, నాకేమైంది, నువ్వు చూసుకోగలిగినప్పుడు నేనెందుకు చూసుకోలేను, నేను చూసుకుంటా ఫైనాన్సెస్ ని అని అంటే అప్పుడు అలా ముగ్గురు మధ్యలో డిస్కషన్ అనేది వచ్చిందంట. ఇంకా మిడిల్ బ్రదర్ కూడా అన్నాడంట, నేను కూడా చూసుకోవచ్చు ఫైనాన్సెస్, నేనెందుకు చూడకూడదు అని చెప్పి వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏమైందంట, కొంచెం ఫైట్ అనేది వచ్చిందంట. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంట, ఎవరికైతే కళ్ళు అంటే క్లియర్ గా కనిపిస్తాయో వాళ్ళే ఫైనాన్సెస్ అనేటివి చూసుకోవాలి. ఎందుకంటే మనీ రావడం పోవడం వాళ్ళకి తెలియాలి కదా, ఎట్లా పోతున్నాయి ఎట్లా వస్తున్నాయి అని చెప్పి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ డ్యూటీకి అర్హులు అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంట, ముగ్గురు కలిసి ఇప్పుడు మనం ముగ్గురం ఫైట్ చేస్తే తేలదు గానీ మనం ముగ్గురం ఒక టెస్ట్ పెట్టుకుందాం మన కంటి చూపుకి, ఎవరికి క్లియర్ గా కనిపిస్తే వాళ్ళే ఆ డ్యూటీ చేస్తారు ఫైనాన్స్ డే అని చెప్పి ఇట్లా అనుకున్నారంట. అనుకుని ఏం చేసినారంట, వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక ప్లేస్ ఉందంట. సో ఆ ప్లేస్ గేట్వే అంటే ఆ ప్లేస్ గేట్వే మీద ఏదైతే ఇన్స్క్రిప్షన్ అంటే ఇట్లా కోట్స్ కొన్ని రాస్తారు కదా, లైక్ ఏమన్నా సెంటెన్సెస్ కోట్స్ లేదంటే ఏమన్నా రాస్తారు కదా. సో అలాంటిది ఒకటి రాసినారంట. అది ఇంకా అక్కడ పెట్టలేదంట, అంటే కొత్తగా కట్టినంట అప్పుడే అది. సో ఏదైతే బోర్డు మీద రాసి ఉందో అది రేపు న్యూగా పెడతారు. సో అది ఇంకా పెట్టలేదు. పెట్టిన తర్వాత దాని మీద ఏం పెడుతున్నారు అని చెప్పి మనం ముగ్గురం వెళ్ళి చదువుదాము. ఇప్పుడు వరకు మనం ఎప్పుడు అది చూడలే కాబట్టి ఎవరు ఫస్ట్ అది మంచిగా క్లియర్ గా చదువుతారో సో వాళ్ళకే ఫైనాన్స్ గా చూసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి వెళ్తుంది అని చెప్పి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ అలా అనుకున్నారంట. However, each of the 3 brothers inquired of the monk as to what has been inscribed on the tablet the day before. In addition, the second youngest brother inquired as to the whether it was decorated, and the youngest brother inquired if there was anything else on the tablet except the inscription. Instead of reading the inscription individually, each brother tried to outsmart each other. Then monk came there and saw these people said that we are sorry, we were unable to put the table yesterday. We are going to install now. The 3 short-sighted brothers felt ashamed of each other to know that they are deceiving each other.
సో ఇప్పుడు ఇక్కడ మనకి స్టోరీలో ఏముందంటే వాళ్ళు ఇప్పుడు ఏమైంది, నీకు తక్కువగా అనిపిస్తుంది, నాకు తక్కువగా అనిపిస్తుంది అని చెప్పి అట్లా అనుకుంటున్నారు కదా. సో అలా అనుకుంటూ వాళ్ళు ఏం చేసినారంట, అక్కడ ఒక ప్లేస్ ఏదైతే టెంపుల్ ఉందో దాని బయట రేపు ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు మీద ఏం రాసిండ్రో ఇంకా పెట్టలేదు, రేపు పెడతారు కాబట్టి, ఇంతవరకు మనం చూడలేదు కాబట్టి రేపు అక్కడ పెడతారు కదా. సో దాని మీద ఏం రాసిర్రు అని చెప్పి మనం దూరం నుంచి నిల్చొని చదవాలి. చదివినప్పుడు ఎవరు కరెక్ట్ గా చదివితే వాళ్ళకే ఈ డ్యూటీ అనేది, ఫైనాన్స్ చూసుకునే రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తామని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంకా ముగ్గురికి కనబడదు కదా. సో ముగ్గురికి కనబడినప్పుడు నెక్స్ట్ డే వెళ్ళింది అనుకోండి, దొరికిపోతారు కదా. సో ఏం చేసినారంట ముగ్గురు, ఫస్ట్ సపరేట్ గా ఫస్ట్ పెద్ద ఆయన వెళ్ళి ఏదైతే గుడి పూజారి ఉండో అతను మాంక్ అంటారు. సో అతని దగ్గరికి వెళ్ళి అడిగినరంట, ఏం రాయబోతున్నారు మీరు రేపు ఆ టాబ్లెట్ మీద, అంటే ఏదైతే ఆ బోర్డు మీద ఏం రాయబోతున్నారు అని చెప్పి అడిగినంట, తెలుసుకున్నంట. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళినంట. వెళ్ళిన తర్వాత అతను కూడా అడిగినంట, బోర్డు మీద ఉట్టి ఏమైనా రాస్తారా, సైడ్ కి ఏమైనా బొమ్మలు లేదంటే ఏమైనా డెకరేషన్ కూడా చేస్తారా అని అడిగినంట. మళ్ళీ థర్డ్ పర్సన్ వెళ్ళినంట, వెళ్ళి మీరు బోర్డు మీద కోట్ రాసిన తర్వాత కలర్స్ ఎలా చేస్తారా, అది డెకరేషన్ ఎలా చేస్తారా, బోర్డు ఎలా పెడతారు, ఏ షేప్ లో పెడతారు అని చెప్పి అన్ని ముందే కనుక్కున్నారంట ముగ్గురు బ్రదర్స్. సో వెళ్ళినాక మళ్ళీ అందరి ముందు పరువు పోదు కదా ముగ్గురు బ్రదర్స్ ముందు. సో వాళ్ళు ముందే వెళ్ళి కనుక్కొని రేపు ఇలా పెడతారు అలా పెడతారు అని చెప్పి మొత్తం అన్ని తెలుసుకున్నారంట ముగ్గురు. నెక్స్ట్ డే ఏమైందంట, ముగ్గురు లేచి వెళ్ళిండ్రంట. వెళ్ళి డిస్టెన్స్ నుంచి దగ్గరికి వెళ్ళలేదు, దగ్గరికి వెళ్తే కనబడుతుంది కదా. సో ఏం చేసినారంట, దూరం నుంచి చూసి ఇంకొకళ్ళు కంటిన్యూస్ గా చెప్తున్నారంట దాని మీద ఏముందని. ఫస్ట్ పెద్ద ఆయన చెప్పినాడు, చిన్న ఆయన చెప్పినాడు, థర్డ్ బ్రదర్ కూడా చెప్పినాడు. ముగ్గురు చెప్తున్నారు. చెప్పిన తర్వాత రాసిందే కాక దాని మీద ఏ కలర్ ఉంది, ఆ బోర్డు ఎలా ఉంది, ఏ షేప్ లో ఉంది అన్ని కూడా చెప్తున్నారంట. సో చెప్తే ఇంకేమైందంటే కొంచెం సేపు తర్వాత ఎవరైతే మాంక్ వాళ్ళు అలా నిల్చొని అలా చెప్తున్నారు కదా, చెప్తుంటే వచ్చి, అయ్యో సారీ నిన్న మీరు ముగ్గురు వచ్చి ఇలా అడిగినారు కదా, సో ఆ బోర్డుని మేము నిన్ననే పెట్టాల్సింది బట్ పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాము, కొంచెం ఆగండి, ఒక 5 minutes లో దాన్ని పెడతాము, బోర్డు ఇంకా పెట్టలేదు అని చెప్పి అన్నాడంట రాగానే. అప్పుడు ఆ ముగ్గురు బ్రదర్స్ కి ఇంకా అర్థమైపోయిందంట, అంటే ఈయనకి కనబడలే, ముగ్గురికి కనబడలేదు బట్ ముగ్గురం చెప్పినాము. సో ఒకళ్ళనొకళ్ళు అలా తక్కువ చేసుకొని చూసే బదులు ముగ్గురు బ్రదర్సే కదా, ఎందుకు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనుకోవడం, ముగ్గురికి సేమ్ లోపం ఉంది కాబట్టి ముగ్గురు అడ్జస్ట్ అయి ఉంటే అయిపోతుండే కదా అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంట, షేమ్ గా ఫీల్ అయినంట వాళ్ళ మీద వాళ్ళు. ఎందుకంటే బ్రదర్స్ అలా ఫైట్ చేసుకోవడము కొంచెం మంచిగా అనిపించలేదంట వాళ్ళకి. ఇప్పుడు మనకి దీనివల్ల మోరల్ ఏమొచ్చింది, ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు ముగ్గురికి సేమ్ లోపం ఉందని తెలుసు కదా. సో తెలిసినప్పుడు ముగ్గురు ఏదో ఒక డ్యూటీ తీసుకుని అడ్జస్ట్ అయ్యి అలా ఉండాలి తప్ప ఒకళ్ళ లోపాలను ఒకళ్ళు ఇంకా గుచ్చి చూపించుకున్నట్టు అయింది కదా. ఇప్పుడు ఆడ ఇంకా బోర్డే పెట్టలే, వాళ్ళు వెళ్ళి దనదన అక్కడ ఏముందో మొత్తం చదివేసి చెప్పేస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా పెట్టలేదు అసలు ఎలా చదివేసిండు మా అన్నయ్య అంటే ముందే వెళ్ళి అడిగిండు. ఇప్పుడు ఒకళ్ళు దొంగలు అయినరు కదా, వెళ్ళి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు వెళ్ళి అడిగి తెలుసుకొని వచ్చి అది చూడకుండా, అంటే వాళ్ళకి కనబడకపోయినా కూడా వాళ్ళు దాన్ని రీడ్ చేసిండ్రంట. సో అలా చేయడం వల్ల ఏమైంది, లాస్ట్ కి వాళ్ళు అట్లా షేమ్ గా ఫీల్ అయ్యి లాస్ట్ కి సారీ చెప్పుకొని ఇంకా ఒకటైనరంట. సో ఇది మనకి ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అని ఎందుకు పెట్టినారంటే, ఎవరైతే దగ్గర నుంచి వాళ్ళకి ఏమవుతుందంట అది క్లియర్ గా కనిపిస్తుంది, బట్ దూరం వెళ్తే ఏదైతే రాసిందో అది క్లియర్ గా కనపడదంట వాళ్ళకి. సో అలా కనపడదు కాబట్టి వాళ్ళు షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ముగ్గురికి సేమ్ లోపం ఉంది, అందుకే ఈ లెసన్ పేరు అది పెట్టినారు. సో ఇది మనకి లెసన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.